మీరన్నారు ఇందాక మీరు ఉటంకించినట్టు కుటుంబ పాలన అని. ఈ జాడ్యం దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ వేళ్ళు కొనిపోతుంది. అన్ని రాష్ట్రాల్లో రీసెంట్గా శశికళ గారు ఆవిడ జైలుకి వెళ్ళినా కూడా కాదు దానికి ఏదైనా కానీ అక్కడ లేదు కాబట్టి ఇంకో రకమైనది వచ్చింది. అదే శశికళ గారు ఆవిడ అండ్ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్, బెంగాల్లో మమతా బెనర్జీ, ఇలా ఈ వ్యవస్థ అన్ని చోట్ల నడుస్తుంది కదా. దీనికి మీరిచ్చే పరిష్కారం ఏంటి సార్? అసలు ఏం జరిగి ఉండాలి? పరిస్థితుల్లో రాష్ట్రాలలో ప్రత్యక్ష ఎన్నిక జరిగినట్టయితే మంచో చెడో ఆ నాయకుడినో నాయకురాల్లో ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటే వాళ్ళు ఓటేసేటప్పుడు కేసీఆర్ను చూసి ఓటేశారు కానీ ఎమ్మెల్యేలను చూసి ఓటేయాలి. అవును, చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు కానీ ఆయన ఎమ్మెల్యేలను చూసి ఓటేయాలి. అలాగే జయలలితను చూసి ఓటేశారు కానీ ఇంకోరిని చూసి ఓటేయాలి. మంచో చెడు. కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక జరిగినట్టయితే ఒకవేళ ఆ నాయకుడు నాయకుడు అంతర్ధానం అయినట్టయితే తర్వాత నాయకుడు ఎవరు అన్నది మళ్ళీ ఎన్నికలు జరిగే లోపల రాజ్యాంగబద్ధంగా నిర్వచిస్తే, ఇప్పుడు అమెరికా ఉంది, డొనాల్డ్ ట్రంప్ ఉంటాడో కొడతాడో మనకు తెలియదు, రోజు ఒక రకంగా విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడు. ఒక 6 నెలల తర్వాత ఆయన పదవి పోయింది అనుకోండి, ఏ కారణం అన్నా కానండి ఉదాహరణకి, అప్పుడు ఆయన తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరు అన్నది మనకి అందరికీ అనుమానం ఏం లేదు. ఆయన కూతురు ఇవాంకాన్ని తీసుకొచ్చే అవకాశం ఆయనకు మీకు నాకు లేదు. ఉపరాష్ట్రపతి ఆల్రెడీ ఎన్నికైపోయాడు. ఆయన కూడా ఏ కారణంగా లేదనుకోండి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ స్పీకర్ అవుతాడు, హౌస్ రిప్రజెంటేటివ్స్కి హౌస్ స్పీకర్ అవుతాడు. ఆయన కూడా లేడనుకోండి, ఆయన తర్వాత ప్రెసిడెంట్ ప్రో టెంపర్ ఆఫ్ ది సెనెట్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన అవుతాడు. ఆయన కూడా లేడనుకోండి, ఆ తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ అవుతాడు. అంటే క్లియర్గా 1, 2, 3, 4, 5 ఎవరు. తర్వాత ఇదంతా ఇది 2 ఎన్నికలకు మధ్య. మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ ఎవరో ప్రజల ముందుకు రావాల్సిందే. ఆ మనిషి ఎవరైనా సరే ఆయన ఆవిడ ప్రజల మద్దతు పొంది గెలవాల్సింది. అధ్యక్ష తరహా ఉండాలి. కానీ రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో బహుశా అది సాధ్యం కాదు, ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే హిందూ, ముసల్మాన్, హిందీ, ఇతర భాషలు, ఉత్తరాది దక్షిణాది చాలా ఫ్రాక్చర్స్ ఇందాక అనుకున్నాం. మంది ఒక్క దేశంగా అనుకోవడానికి వెళ్ళలేదు. లీకువా న్యూ మాటలు మీరు చెప్పారు. ఇంత విశాలమైనటువంటి ఒక ఖండం ఉన్నంత దేశం, ఇన్ని భాషలు, ఇన్ని జాతులు ఉన్న దేశంలో జాతీయ స్థాయిలో అలాంటి ఏర్పాటు వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నది. అవసరం కూడా లేదు. ఎందుకంటే మన సమస్యలు మన రాష్ట్రాల్లో, మన జిల్లాల్లో, మన పట్టణాల్లో ఉన్నాయి కానీ ఢిల్లీలో లేవు. ఢిల్లీ వల్ల మనకు జరిగేది ఏం లేదు. మన నోటు బంద్ వల్ల మనందరికీ మంచో చెడో కొంత ప్రభావం తెలిసింది కానీ, లేకపోతే ప్రధానమంత్రి గారి చర్యల వల్ల ప్రజల జీవితంతో సంబంధం లేదు. అసలు మామూలుగా ప్రధానమంత్రికి ప్రజలకి సంబంధం లేదు. మంచో చెడో మన రాష్ట్రం, మన జిల్లా, మన ఊరు, ఇది మన జీవితాలను శాసించేది. కాబట్టి మార్పు ఇక్కడ రావాలి. ప్రత్యక్ష ఎన్నిక జరిగినట్టయితే మంచి వాళ్ళని, సమర్థుల్ని అసెంబ్లీతో సంబంధం లేకుండా తీసుకొచ్చి మీరు మంత్రులను చేయొచ్చు, మంచి పరిపాలన చేసుకోవచ్చు. కిషోర్ గారు మీరు బాగున్నారు, సినిమాటోగ్రఫీకి మీరు చేస్తే బాగుంటుంది, మిమ్మల్ని తీసుకోవచ్చు. మీకు రాజకీయాలతో సంబంధం ఉండక్కర్లేదు. మీ సామర్థ్యము మీరు సంతకాలం చేస్తారు, లేదంటే నాకు బాగోలేదండి, ఇది నా జీవితం బాగుందని బయటకు వచ్చేయచ్చు మీరు. ఎప్పుడైతే ఎమ్మెల్యే రాజ్యం ఉండదో, ఇది ఒక మున్సిపాలిటీ రాజ్యం అయిపోయింది. ఎమ్మెల్యేల రాజ్యం ఉండదో, అధికారులు, వాళ్ళ ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, పోలీస్ స్టేషన్లు, పైరువీలు ఇవన్నీ పోతాయి. ఇవాళ ఏంటి ఎమ్మెల్యే మాట అనకపోతే పదవి పోతుంది ముఖ్యమంత్రికి. కాబట్టి ఎమ్మెల్యే ఏం చెప్తే అది కలెక్టర్ ఆయన మాట ఉండాలి, ఎస్పీ ఆయన మాట ఉన్నారు, మరొకరు ఆయన మాట ఉండాలి. మనం చూస్తున్నాం ఏ పార్టీ ఉన్నా కూడా, మనందరికీ ఊరికే నటించొద్దు మనం. ఏ పార్టీ ఉన్నా కాకపోతే వీడిపోతే ఆ ఎమ్మెల్యే మాట, వాడిపోతే ఈ ఎమ్మెల్యే మాట తప్పితే పరిస్థితి ఇదే ఉన్నది. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ iDream.